ఈరోజు క్రైస్తవ సమాజంలో యేసు ప్రభు వారు కానరాటం లేదు. క్రైస్తవ సమాజంలో ప్రభు నిలిచి ఉండాలి, యేసు ప్రభు ఉండాలి. క్రైస్తవ సంఘంలో యేసు ప్రభు వారు ఉండాలి. యేసు లేని సంఘం, యేసు లేని క్రైస్తవ సమాజం ఊహించడానికి కొంత విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉండొచ్చు. కానీ ఈ లోకములో అలాగే ఉంటా ఉంది. క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ సమాజంలో ఈరోజు కనబడుతున్నవి ఏమి ఉన్నాయనంటే, యేసు ప్రభు వారు కనిపించట్లేదు. లోక ఆచార్యాలు కనబడుతున్నాయి, లోక సంబంధమైన పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. లోకంలో ఉన్న పరిస్థితులే అక్కడ కనబడుతున్నాయి. లోకంలో కూడా సరదాగా డ్యాన్సులు, సరదాగా ఏయో కార్యక్రమాలు అవి సంఘంలో కనబడుతూ ఉన్నాయి. మనుషులు పొగుడుకోటాలు, గణపరుచుకోటాలు, వాళ్ళని మనుషుల్ని పూజించటాలు, గణపరుచుకోవటాలు ఇవే సంఘంలో కనబడుతున్నాయి. క్రైస్తవ సమాజంలో కూడా ఇవే కనబడుతూ ఉన్నాయి. మీరు నన్ను బయటే నిలబెడుతున్నారు, ఎవరు నన్ను ఆహ్వానించిన వారు కారు. నేను మాట్లాడుతూ ఉండగా నా స్వరమెత్తి మీకు ఇదిగో నా మాటలు వినిపిస్తూ ఉండగా ఎవరు ఇదిగో నా స్వరాన్ని విని తలుపు తీసిన వారు కారు. ఈ రాత్రైనా నా స్వరాన్ని విని ఇదిగో తలుపు తీస్తే నేను మీ మధ్యకు వస్తాను. హల్లెలూయా.